హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. సో మరి ఎగ్జామ్ అనగానే సబ్జెక్ట్ ప్రిపరేషన్తో పాటుగా ఆన్లైన్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైన అంశము. సో ప్రాక్టీస్ లేనిదే మనము టైం మేనేజ్మెంట్ చేయలేము, విజయం కూడా సాధించలేము. దీన్ని దృష్టిలో ఉంచుకొని టాప్ 25 గ్రాండ్ టెస్ట్లని కేవలము ₹99 అభ్యర్థులకైతే అందజేస్తున్నామండి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి అప్ టు ఎగ్జామ్ వరకు. సో మీకు చాలా మంచి ప్రాక్టీస్ అవుతుంది, ఎందుకంటే ఆన్లైన్లోనే మనకు పరీక్ష అనేది ఉంటుంది. సో ఇక్కడ మన యాప్లో ఏంటంటే డైరెక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుందో అలానే మన యాప్లో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు, రిజల్ట్ చూసుకోవచ్చు, ఎన్ని మార్కులు వస్తున్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. చాలా మంచి ప్రాక్టీస్ అయితే అవుతుంది. 25 గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి. సో వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే లేదా యాప్ లింక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో గాయస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి జీకే బిట్స్ అయితే ప్రతిరోజు చూస్తున్నామండి. అందులో భాగంగా ప్రీవియస్ బిట్స్కి సంబంధించి, అంతేకాకుండా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని ఈ వీడియోలో మనము చూడబోతున్నామండి. చాలా ముఖ్యమైన ప్రశ్నలు, ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలు, రిపీటెడ్గా వస్తున్న ప్రశ్నలు ఒకసారి చూద్దామండి. అంతేకాకుండా తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ వ్యాలిడిటీ పెంచడం జరిగిందండి, ఇంకా అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, విజయ్ ఘట్ అని ఎవరి సమాధికి పేరు? విజయ్ ఘట్ ఎవరి సమాధికి అండి? లాల్ బహదూర్ శాస్త్రి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? శబ్దాలను అకౌస్టిక్స్. ఓకేనా, అకౌస్టిక్స్ అంటారు శబ్దాలను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని. శబ్దాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారండి? డెసిబెల్స్లో కొలుస్తారు. ఓకే, డెసిబెల్స్. నెక్స్ట్ వన్, ఏ యుగంలో మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని జీవించడం ప్రారంభించారు? ఏ యుగంలో మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని జీవించడం ప్రారంభించారు? నవీన శిలాయుగము. ఓకే, నవీన శిలాయుగము. నెక్స్ట్ వన్, కోడిగుడ్డు తెల్లసొనలో ఉండే ప్రోటీన్ ఏమిటి? కోడిగుడ్డు యొక్క తెల్లసొనలో ఏముంటుందండి? అల్బుమిన్. ఏముంటుంది? అల్బుమిన్. సంపూర్ణ ఆహారము అని చెప్పేసి మనకు కొన్ని పదార్థాలు ఉంటాయండి, ఆ జాబితాకే కోడిగుడ్డు కూడా వస్తుందండి. సంపూర్ణ ఆహారం. ఓకేనా, అన్నీ మన శరీరానికి కావాల్సిన ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు ఒక గుడ్డు ద్వారా లభిస్తాయి. సంపూర్ణ ఆహారము అంటాం మనం ఎగ్ని. ఓకేనా, గమనించాలి. జాతీయ వారసత్వ జంతువు ఏది? ఏంటండి? ఏనుగు. జాతీయ వారసత్వ జంతువు, ఇండియన్ హెరిటేజ్ యానిమల్. భారత జాతీయ పక్షి నెమలి. భారత జాతీయ జంతువు ఏంటి? రాయల్ బెంగాల్ టైగర్. భారత జాతీయ చెట్టు ఏంటి? బ్యానియన్ ట్రీ. ఓకే, నెక్స్ట్ మన అధికార చిహ్నం ఏంటి? జాతీయ చిహ్నము లయన్ క్యాపిటల్. ఓకేనా, 3 సింహాల సారనాథ్లోని 3 సింహాల చిహ్నము. సో ఈ విధంగా అయితే ఉంటాయి, గమనించాలి. భారత జాతీయ జలచరము డాల్ఫిన్, గంగా నది డాల్ఫిన్. నెక్స్ట్ అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధ గాయకుడు ఎవరు? అక్బర్ ఆస్థానంలో గాయకుడు ఎవరండి? తాన్సేన్. ఎవరండి? తాన్సేన్. నెక్స్ట్, ట్రకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? ట్రకోమా, గ్లూకోమా అని ఉంటాయండి. ఈ వ్యాధులు కంటికి వస్తాయండి. కంటికి వచ్చేటువంటి ప్రతి వ్యాధి కూడా ఏ విటమిన్ లోపం కారణమే ప్రధాన సమస్య అండి. ఓకేనా, ఏం విటమిన్? ఏ విటమిన్ లోపం కారణంగా చాలా వ్యాధులు వస్తాయి కళ్ళకి. ఓకేనా, కాబట్టి క్యారెట్ వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి మనం. క్యారెట్లో అత్యధికంగా ఏ విటమిన్ ఉంటుందండి? ఆకుకూరల్లో అయితే బచ్చల కూరలో ఏ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, గమనించాలి. నెక్స్ట్ ఫ్రూట్స్లో అయితే పపాయ, నెక్స్ట్ మామిడి, వీటిలో ఎక్కువగా ఉంటాయి. సోడియం లోహాన్ని దేనిలో నిల్వ చేస్తారు? కిరోసిన్ అండి. ఓకేనా, సోడియం చాలా మెత్తగా ఉండేటువంటి ఒక లోహం అండి ఇది. ఓకే, ఇది నీటితో చర్య జరిపినప్పుడు చాలా బ్లాస్ట్ అవుతుందండి. ఓకేనా, అంటే పెద్ద సౌండ్తో పేలినట్లుగా అవుతుందండి. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా కిరోసిన్లో మాత్రమే నిల్వ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, భారతీయ సంగీతానికి ఆధారమైన వేదము ఏది? భారతీయ సంగీతానికి ఆధారమైన వేదము సామవేదము. మీ అందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం. వేదాలన్నింటిలో అతి పురాతనమైన వేదం ఏంటి? ఓకేనా, సో
భారతీయ వేదాలన్నింటిలో అతి పురాతనమైన వేదం. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే ఆన్సర్ తెలియకపోతే పురాతనమైన వేదం అని కామెంట్ చేయండి, చెప్తా. ఓకే. రసాయనాల రాజు అనే శాసనాన్ని అంటారు. రసాయనాల రాజు సల్ఫ్యూరిక్ ఆమ్లం అండి. ఏంటది? H2SO4 సజల సల్ఫ్యూరిక్ ఆమ్లము. నెక్స్ట్, పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది? పాలను పెరుగుగా మారుస్తుంది. ఏంటది? రెనిన్. ఓకేనా? రెనిన్. సో పాలలో ఉండేటువంటి బ్యాక్టీరియా పేరు ఏంటంటే, పాలు పెరుగుగా మారినప్పుడు అందులో ఉండేటువంటి బ్యాక్టీరియా అంటే లాక్టోబాసిల్లస్. ఓకే, లాక్టోబాసిల్లస్. అది హాని కలిగించే బ్యాక్టీరియా కాదు, మన శరీరానికి ఎంతో మేలు చేసేటువంటి బ్యాక్టీరియా. ఓకే. నెక్స్ట్ వన్, జయ సంహిత అనే పేరు ఏ మహాగ్రంథానికి ఉంది? జయ సంహిత మహాభారతం అని, పంచమ వేదము అంటాము మహాభారతాన్ని. ఓకేనా? పంచమ వేదము, గొప్ప గ్రంథం అండి ఇది. ఓకేనా? జయ సంహిత. నెక్స్ట్ వన్, భారతీయ రిజర్వ్ బ్యాంకుని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 1935లో ఏర్పాటు చేశారండి. ఓకేనా? 1949లో నేషనలైజ్ చేయడం జరిగింది, జాతీయం. నెక్స్ట్, సంవత్సరంలో పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఏది? మార్చ్ 21. సంవత్సరంలో పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఏంటండి? మార్చ్ 21. నెక్స్ట్, హైదరాబాద్లో నిజాం కళాశాలను ఎప్పుడు ప్రారంభించారు? హైదరాబాద్లో నిజాం కళాశాలను ఎప్పుడు ప్రారంభించారండి? 1887లో ప్రారంభించడము జరిగింది నిజాం కళాశాల. నెక్స్ట్, నిజాం కాలంలో హాలీ సిక్కా అనే రూపాయిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? హాలీ సిక్కా సాలార్ జంగ్. ఓకే, నిజాం యొక్క ప్రధాని అండి. ఓకే, సాలార్ జంగ్. 1932లో గాంధీ అంబేద్కర్ మధ్య కుదిరిన ఒప్పందం పేరేమిటి? పూనా ఒప్పందం లేదా పూనా ఒడంబడిక అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. పూనా ఒడంబడిక లేదా పూనా ఒప్పందం. నారాయణ శతకము రచించిన కవి ఎవరు? నారాయణ శతకము ఎవరు? బమ్మెర పోతన. ఎవరండి? బమ్మెర పోతన. నెక్స్ట్ వన్, పెన్సిల్ బ్యాటరీలలో ఉపయోగించే ఖనిజం ఏది? పెన్సిల్ బ్యాటరీలలో ఉపయోగించే ఖనిజము గ్రాఫైట్ అండి, గ్రాఫైట్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు న్యాయపరమైనవి కావు అని తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటి? ఏంటండి? ఆర్టికల్ 37 అండి. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు న్యాయపరమైనవి కావు అని తెలిపే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 37 అండి. ఇవి న్యాయపరమైనవి కావు అంటే ఏంటి? న్యాయస్థానాలలో వీటిని సవాలు చేయలేము. ప్రాథమిక హక్కులను అయితే మనం సవాల్ చేయవచ్చు, మన ప్రాథమిక హక్కులకు ఆటంకం కలిగితే. కానీ ఆదేశిక సూత్రాలకు ఆటంకం కలిగితే మనము న్యాయస్థానాల్లో సవాల్ చేయొచ్చు అంటే ఎట్టి పరిస్థితుల్లో చేయలేము. ఎందుకంటే వీటికి చట్టబద్ధత అంటే న్యాయస్థానాల ద్వారా నుంచి రక్షణ అనేది ఉండదు. ప్రభుత్వాలు వీటిని అమలు చేస్తే చేయొచ్చు, లేకుంటే లేదు, వారి ఇష్టం. సో గైస్, ఇదండి అప్డేట్. మన తెలంగాణ హైకోర్టు యొక్క ఫుల్ కోర్సు టెస్ట్ సిరీస్ పైన ఆఫర్ అయితే పొడిగించడం జరిగిందండి. 15 వరకే ఉంచాము. మరి విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు పొడిగించామండి. అందరూ కూడా ఉపయోగించుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.